వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ఎండు పండుకప్ప కర్రీ చేస్తున్నాను. దీనికి ఉల్లిపాయలు, మునక్కాడలు, ఒక టమాటా, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఈ ఎండు చేపని మార్కెట్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారు. వీటిని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటి మీద ఉన్న బ్లాక్ లోపల మొత్తం క్లీన్ అయ్యేలాగా మంచిగా క్లీన్ చేయాలి. స్టవ్ మీద బాణలు తీసుకుని ఆయిల్ తీసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డ్ కలర్లోకి వచ్చాక ఇందులో పచ్చిమిర్చి, టమాటా యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు, కారం 2 స్పూన్స్, కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. స్టార్టింగ్ సాల్ట్ వేయకూడదు, అది ఆల్రెడీ ఎండు చేప కాబట్టి దానిలో సాల్ట్ వేసి ఎండు పెడతారు. కూర కంప్లీట్గా ఉడికిన తర్వాత సాల్ట్ చూసుకుని మనకు అవసరమైతే యాడ్ చేసుకోవాలి. ఎండు చేపని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత ఈ చేప ముక్కలు కూడా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చూసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుని అన్నీ కలిసేలాగా ఉడికించుకోవాలి. మళ్ళీ కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ స్టార్ట్ చేసిన కరిగిపోయి వట్టి ముళ్ళు మాత్రమే మిగులుతాయి. చేప వండేటప్పుడే కూరలో కరిగిపోతుంది. ఈ బోన్స్ మాత్రమే మిగులుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డలు సగం స్టార్టింగ్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత వేరే ఐటమ్స్ వేస్తాం కాబట్టి గ్రేవీలా మంచిగా ఉడికి కర్రీ గ్రేవీలా వస్తుంది. చేప కరిగిపోయి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేప ముక్కలు కనిపించవు. నాన్ వెజ్ ఇష్టపడే ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సిన కర్రీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సిన కర్రీ. చేప కర్రీ మీకు ఇష్టమైతే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.